ఓం శాంతి. డిసెంబర్ 9వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించినప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. ప్రశ్న: రాజయోగులైన విద్యార్థులకు తండ్రి ఆదేశమేది? జవాబు: ఆదేశమేమంటే ఒక్క తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ ఇతరులతో మనసు లగ్నము చేయరాదు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ పతితంగా అవ్వరాదు. మీకు తండ్రి టీచర్ స్మృతి నిరంతరం స్వతహాగా ఉండాలి. మీరు ఎంత సంపూర్ణ పవిత్రంగా అవ్వాలంటే ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమించి వారినే స్మృతి చేస్తూ ఉంటే మీకు అపారమైన శక్తి లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ శరీరం ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. సన్ముఖంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. ఏదైతే సన్ముఖంలో అర్థం చేయిస్తారో అది రాత ద్వారా అందరి వద్దకు వెళ్తుంది. మీరు సన్ముఖంలో వినేందుకు ఇక్కడకొచ్చారు. అనంతమైన తండ్రి ఆత్మలకు వినిపిస్తారు. ఆత్మే వింటుంది. అన్ని పనులు ఈ శరీరము ద్వారా చేసేది ఆత్మయే. అందుకే మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. ఆత్మలు పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారనే గాయనముంది. ఇచ్చటకు పాత్ర చేసేందుకు అందరికంటే ముందు పరమాత్మ నుండి విడిపోయి వచ్చిన వారెవరు? ఎంతకాలము మీరు తండ్రి నుండి వేరుగా ఉన్నారని అడిగితే మీరు 5000 సంవత్సరాలని అంటారు. పూర్తి లెక్కాచారమంతా ఉంది కదా. నెంబరు వారుగా ఎలా వస్తారో పిల్లలైనా మీకు తెలుసు. పైన ఉన్న తండ్రి మీ బ్యాటరీలను ఛార్జ్ చేసేందుకు ఇప్పుడు క్రిందకు వచ్చేశారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇప్పుడు తండ్రి మీ సన్ముఖంలోనే ఉన్నారు కదా. భక్తి మార్గములో ఉన్న వారికి తండ్రి కర్తవ్యమేమిటో తెలియనే తెలియదు. వారి నామ రూప దేశ కాలాదుల గురించి తెలియనే తెలియదు. మీకు వారి నామరూప దేశ కాలాలన్నీ తెలుసు. ఈ రథము ద్వారా తండ్రి రహస్యాలన్నీ మనకు అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. రచయిత రచనల ఆది మధ్యాంతాల రహస్యము అర్థం చేయించారు. ఇది ఎంతో సూక్ష్మమైనది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులు ఆ తండ్రే. వారిక్కడకు తప్పకుండా వస్తారు. నూతన ప్రపంచాన్ని స్థాపన చేయడం వారి కర్తవ్యమే. అంతేకాని అక్కడే కూర్చొని స్థాపన చేస్తారని కాదు. బాబా ఈ శరీరము ద్వారా మనకు సన్ముఖములో అర్థం చేయిస్తున్నారు. ఇది కూడా తండ్రి చూపించే ప్రేమయే కదా. ఇతరులెవ్వరికీ వారి జీవిత చరిత్ర గురించి తెలియదు. గీత ఆది సనాతన దేవీ దేవత ధర్మశాస్త్రము. ఈ జ్ఞానము తర్వాత వినాశనము జరుగుతుందని కూడా మీకు తెలుసు. వినాశనము తప్పకుండా జరుగుతుంది. ఇతర ధర్మస్థాపకులు వచ్చినప్పుడు వినాశనము జరగదు. ఇది వినాశన సమయము. అందువలన మీకు లభించే ఈ జ్ఞానము మళ్ళీ సమాప్తమైపోతుంది.
ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు రచయిత రచనల గురించి తెలుసుకున్నారు. ఇరువురు అనాది నుండే ఉన్నారు. పాత్ర చేసేందుకు ఆత్మలంతా వస్తారు. కానీ తండ్రి వచ్చే పాత్ర సంగమయుగములో మాత్రమే ఉంది. భక్తి అర్ధకల్పము నడుస్తుంది, జ్ఞానము అలా నడవదు. జ్ఞానవారసత్వము అర్ధకల్పానికి లభిస్తుంది. జ్ఞానము కేవలం సంగమయుగములో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ మీ క్లాసు ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. ఈ విషయాలను బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. పదవికి ఆధారము సేవ. పురుషార్థం చేసి ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. దానిపైనే పదవి ఆధారపడి ఉంటుంది. వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అంతేకాక రచన ఆది మధ్యాంతాల పరిచయమును కూడా ఇవ్వాలి. జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమయ్యేందుకు మీరు కూడా తండ్రిని స్మృతి చేస్తున్నారు. ఎంతవరకు తండ్రి చదివిస్తూ ఉంటారో అంతవరకు వారిని తప్పకుండా స్మృతి చెయ్యాలి. చదివించే వారితో యోగమైతే ఉంటుంది కదా. టీచరు చదివిస్తూ ఉంటే వారి జతలో యోగముంటుంది. యోగము లేకుంటే ఎలా చదువుతారు? యోగమంటే చదివించే వారి స్మృతి. వీరు తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. 3 రూపాలలోనూ పూర్తిగా స్మృతి చేయాల్సి ఉంటుంది. ఈ సద్గురువు మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి లభించిన తర్వాత గురువుల సాంప్రదాయమే సమాప్తమైపోతుంది. తండ్రి టీచర్ల ఆచారము కొనసాగుతుంది. కానీ గురువు పాత్ర సమాప్తమైపోతుంది. సద్గతి లభించింది కదా. నిర్వాణధామానికి మీరు ప్రాక్టికల్గా వెళ్తారు. మళ్ళీ తమ సమయమనుసారము పాత్ర చేసేందుకు వస్తారు. ముక్తి, జీవన్ముక్తులు 2 మీకు లభిస్తాయి. ముక్తి కూడా తప్పకుండా లభిస్తుంది. కొంత సమయము మాత్రమే ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటారు. ఇక్కడైతే శరీరముతో పాత్ర చేయవలసి వస్తుంది. చివర్లో పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు. నాటకము పూర్తయినప్పుడు పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు. ఇప్పుడు కూడా పాత్రధారులందరూ స్టేజి పైకి వచ్చేశారు. ఎన్ని ఘోరమైన కలహాలు, అలజడులున్నాయి. సత్యయుగము ఆదిలో ఇంత ఘోరమైన దుఃఖాలు లేవు. ఇప్పుడైతే ఎంతో అశాంతి ప్రబలి ఉంది. ఇప్పుడు తండ్రికి సృష్టి చక్ర జ్ఞానం ఎలా ఉందో పిల్లలైన మీకు కూడా సృష్టి చక్ర జ్ఞానం ఉంది. వృక్షము వృద్ధి ఎలా చెంది సమాప్తమవుతుందో దాని బీజానికి తెలుసు కదా. ఇప్పుడు మీరు నూతన ప్రపంచానికి అంటుకట్టేందుకు లేక ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి అంటుకట్టేందుకు కూర్చొని ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు రాజ్యాన్ని ఎలా పొందుకున్నారో మీకు తెలుసు. మనం ఇప్పుడు నూతన ప్రపంచానికి రాజకుమారులుగా అవుతామని మీకు తెలుసు. ఆ ప్రపంచంలో ఉండే వారందరూ స్వయాన్ని యజమానులమనే అంటారు కదా. ఇప్పుడు భారతదేశంలోని వారంతా
ఈ భారతదేశము మాది అని అంటారు కదా. ఇప్పుడు మేము సంగమ యుగములో ఉన్నామని, శివాలయానికి వెళ్ళేవారమని మీకు తెలుసు. ఇప్పుడు పోనే పోతాము. మనము వెళ్ళి శివాలయానికి యజమానులుగా అవుతాము. మీ లక్ష్యమే ఇది. యథా రాజారాణి తథా ప్రజ. అందరూ శివాలయానికి అధికారులుగా అవుతారు. పోతే రాజధానిలో భిన్న భిన్న హోదాలు ఉండనే ఉంటాయి. ఇక్కడ మంత్రులెవ్వరూ ఉండనే ఉండరు. పతితులైనప్పుడు మంత్రులుంటారు. లక్ష్మీనారాయణులకు గాని సీతారాములకు గాని మంత్రులున్నారని విని ఉండరు. ఎందుకంటే వారు స్వయం సతోప్రధాన పావన బుద్ధి కలవారు. తరువాత మళ్ళీ పతితులుగా అయినప్పుడు రాజారాణులకు సలహా ఇచ్చేందుకు ఒక మంత్రి ఉంటారు. ఇప్పుడైతే ఎంతమంది మంత్రులున్నారో చూడండి. ఇది చాలా మజా కలిగించే నాటకమని పిల్లలైనా మీకు తెలుసు. నాటకము ఎల్లప్పుడూ మజా కొరకే ఉంటుంది. సుఖదుఖాలు రెండూ ఉంటాయి. ఈ బేహద్ నాటకము గురించి పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. ఇందులో రోదించి బాదుకునే మాటే లేదు. గతం గతః, అయిపోయిందేదో అయిపోయిందనే గాయనము కూడా ఉంది కదా. తయారవుతున్న ఈ నాటకము మీ బుద్ధిలో ఉంది. మనము ఇందులో పాత్రధారులము. మన 84 జన్మల పాత్ర చాలా ఖచ్చితమైనది. అంతేకాక అవినాశి అయినది. ఎవరు ఏ జన్మలో ఏ పాత్ర చేశారో వారు మళ్ళీ అదే పాత్రను చేస్తూ ఉంటారు. ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితము కూడా నిన్ను నీవు ఆత్మ అని భావించమని చెప్పాము. గీతలో కూడా ఈ పదము ఉంది. ఆది సనాతన దేవీ దేవత సనాతన ధర్మము స్థాపన అయినప్పుడు కూడా తండ్రి ఇదే మాట చెప్పారు. దేహ సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేయండి. మన్మనాభవ అర్థమును తండ్రి చాలా బాగా అర్థం చేయించారు. భాష కూడా ఇదే. ఇక్కడ ఎన్ని భాషలున్నాయో చూడండి. భాషల పైన ఎంత గలాటా జరుగుతోంది. భాష లేకుంటే పని జరగదు. మాతృభాషనే మర్చిపోయి ఇతర భాషలను నేర్చుకొని వస్తారు. ఎవరైతే ఎక్కువ భాషలు నేర్చుకుంటారో వారికి బహుమతులు కూడా లభిస్తాయి. ఇక్కడ ఎన్ని ధర్మాలున్నాయో అన్ని భాషలుంటాయి. అక్కడ మన రాజ్యంలో ఒకే భాష ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ ప్రతి 100 మైళ్లకు ఒక భాష ఉంది. కానీ అక్కడ ఒకే భాష ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు. రథమైతే తప్పకుండా అవసరము కదా. శివబాబా మన తండ్రి. బాబా చెప్తున్నారు, నాకు అనంతమైన మంది పిల్లలున్నారు. బాబా వీరి ద్వారా చదివిస్తున్నారు. టీచర్ను ఎప్పుడూ కౌగిలించుకోరు. తండ్రి మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు. రాజయోగము నేర్పించేందుకు వస్తారు. కావున టీచర్ అయ్యారు కదా. మీరు విద్యార్థులు. విద్యార్థులు టీచర్ను ఎప్పుడైనా కౌగిలించుకుంటారా? ఒక్క తండ్రికి చెందిన వారిగా అయిన పిదప
ఇతరులతో మీ మనసును లగ్నము చేయరాదు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను కదా. మీరు శరీరధారులు, నేను అశరీరిని, పైన ఉండేవాడిని. బాబా పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు. అనగా మీరు పతితులయ్యారు కదా. అలాంటప్పుడు నన్ను ఎలా కౌగిలించుకుంటారు? ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయ్యి పూర్తి పవిత్రంగా అయినప్పుడు చివర్లో కూడా స్మృతి ఉంటుంది. టీచర్ను, గురువును కూడా స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు చీచీగా అపవిత్రంగా అయ్యి కింద పడిపోతారు. ఇంకా 100 రెట్లు శిక్షను అనుభవిస్తారు. ఇతను కేవలం మధ్యవర్తిగా లభించారు, కానీ వారిని స్మృతి చేయాలి. నేను కూడా వారికి ప్రియమైన పుత్రుడనని ఈ బాబా కూడా చెప్తున్నారు. నేను ఎలా కౌగిలించుకోగలను? మీరైనా ఈ శరీరము ద్వారా కలుస్తారు. వారిని నేనెలా కౌగిలించుకుంటాను? తండ్రి చెప్తున్నారు, పిల్లలు, మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. వారినే ప్రేమించండి. ఈ స్మృతి వలన చాలా శక్తి లభిస్తుంది. తండ్రి సర్వశక్తివంతులు. తండ్రి ద్వారానే మీకు ఇంత శక్తి లభిస్తుంది. మీరు ఎంతో గొప్ప బలవంతులుగా అవుతారు. మీ రాజధానిని ఎవ్వరూ గెలుచుకోలేరు. రావణ రాజ్యమంతా సమాప్తమైపోతుంది. దుఃఖమిచ్చేవారెవ్వరూ ఉండరు. దానిని సుఖధామమని అంటారు. రావణుడు విశ్వమంతటికి దుఃఖమునిచ్చేవాడు. జంతువులు కూడా దుఃఖిస్తూ ఉంటాయి. అక్కడ జంతువులు కూడా పరస్పరము ప్రేమపూర్వకంగా ఉంటాయి. ఇక్కడ ప్రేమ లేనే లేదు. ఈ డ్రామా ఎలా తిరుగుతూ ఉందో పిల్లలైనా మీకు తెలుసు. దీని ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఆ తండ్రే అర్థం చేయిస్తారు. కొంతమంది చాలా బాగా చదువుకుంటారు, కొంతమంది తక్కువగా చదువుకుంటారు. అందరూ చదువుకుంటారు కదా. ప్రపంచమంతా చదువుతుంది అంటే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం కూడా చదువే కదా. ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. వారు సర్వుల సద్గతి దాత, అందరికీ సుఖమిచ్చేవారు. మీరు వచ్చి పావనంగా చేయమని కూడా అంటారు. అనగా తప్పకుండా పతితులుగానే ఉన్నారు కదా. వారు వికారుల నుండి నిర్వికారులుగా చేసేందుకే వస్తారు. ఓ అల్లా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండని కూడా పిలుస్తారు. పావనంగా చేయడమే వారి కర్తవ్యము, కావున పిలుస్తారు. మీ భాష కూడా కరెక్టుగా ఉండాలి. వారు అల్లా అని అంటారు, వీరు గాడ్ అని అంటారు, గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. వెనుక వచ్చే వారి బుద్ధి చాలా బాగుంటుంది. వారికి అంత దుఃఖముండదు. ఇప్పుడు మీరు నా ముందు కూర్చొని ఏం చేస్తున్నారు? బాబాను ఈ భృకుటిలో చూస్తున్నారు. బాబా మళ్ళీ మీ భృకుటిలోకి చూస్తారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతడిని చూడగలనా? అతను నా పక్కనే కూర్చొని ఉన్నారు. ఇది చాలా అర్థం చేసుకోవలసిన విషయము. నేను ఇతని పక్కన కూర్చొని ఉన్నాను. నా పక్కన కూర్చొని ఉన్నారని ఇతనికి కూడా తెలుసు. మేము మీ ముందు కూర్చొని
ఇద్దరిని చూస్తున్నామని మీరంటారు. బాబ్దాదాల ఆత్మలను రెండింటినీ చూస్తారు. మీకు జ్ఞానముందని బాబ్దాదా ఎవరిని అంటారు? ఆత్మ ఎదురుగా కూర్చొని ఉంది. భక్తి మార్గములో అయితే కళ్ళు మూసుకొని వింటారు. చదువును కళ్ళు మూసుకొని ఎవ్వరూ చదువుకోరు. టీచర్ను చూడవలసి వస్తుంది కదా. వీరు తండ్రే కాక టీచర్ కూడా అయినారు. అందువలన మీరు చూస్తూ ఉండాలి కదా. ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకొని తూగుతూ ఎవ్వరూ చదువుకోరు. విద్యార్థులు టీచర్ను తప్పకుండా చూస్తూ ఉంటారు. కళ్ళు మూసుకుంటే తూగుతూ ఉంటారని టీచరు అంటాడు. వీడు భంగాకు తాగి వచ్చాడని అనుకుంటారు. బాబా ఈ శరీరంలో ఉన్నారని, నేను బాబాను చూస్తున్నానని మీ బుద్ధిలో ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది సాధారణ క్లాసు కాదు. ఇందులో ఎవ్వరూ కళ్ళు మూసుకొని కూర్చోరాదు. పాఠశాలలో ఎప్పుడైనా ఎవరైనా కళ్ళు మూసుకొని కూర్చుంటారా? ఇతర సత్సంగాలను పాఠశాల అని అనరు. భలే కూర్చొని గీతను చదివి వినిపిస్తారు. కానీ దానిని పాఠశాల అని అనరు. వారెవ్వరూ తండ్రి కాదు. కూర్చొని ఇలా చూడరు. శివుని భక్తులు ఎవరైనా ఉంటే వారు శివుణ్ణి మాత్రమే స్మృతి చేస్తారు. చెవులతో కథ వింటూ ఉంటారు. శివుని భక్తి చేసేవారు శివుణ్ణి మాత్రమే స్మృతి చేయాల్సి వస్తుంది. ఏ సత్సంగములోనూ ప్రశ్నోత్తరాలు మొదలైనవి ఉండవు. ఇక్కడ ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఇందులో మీకు చాలా లాభముంది. లాభము వచ్చినప్పుడు ఎప్పుడు ఆవళింతలు రావు. ధనము లభిస్తూ ఉంటే ఖుషి ఉంటుంది. ఆవళింతలు దుఃఖానికి గుర్తు. జబ్బు పడినప్పుడు లేక దివాలా తీసినప్పుడు ఆవళింతలు వస్తూ ఉంటాయి. ధనము లభిస్తూ ఉంటే ఆవళింతలు ఎప్పుడూ రానే రావు. ఈ బాబా వ్యాపారి కూడా. రాత్రుళ్ళు స్టీమరు వచ్చినప్పుడు రాత్రంతా మేల్కోవాల్సి వచ్చేది. ఎవరైనా రాణి రాత్రులు అంగడికి వస్తే కేవలం స్త్రీల కొరకే అంగడి తెరిచి ఉంచేవారు. ప్రదర్శనీలు మొదలైన వాటిలో విశేషంగా స్త్రీల కొరకే ప్రత్యేక రోజులుంచితే చాలామంది వస్తారు. బురఖా ధరించిన వారు కూడా వస్తారు. పరదా లోపలనే ఉంటారు. కారులో కూడా పరదా ఉంటుంది. ఇక్కడ ఇది ఆత్మల విషయము. జ్ఞానము లభిస్తే పరదా కూడా తొలగిపోతుంది. సత్యయుగములో పరదాలు మొదలైనవి ఉండవు. ఇది ప్రవృత్తి మార్గపు జ్ఞానము కదా. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఇది చాలా మజా ఇచ్చే తయారైన డ్రామా. ఇందులో సుఖ దుఃఖాల పాత్ర నిర్ణయింపబడి ఉంది. కావున ఏడ్చి తలలు బాదుకునే మాటే లేదు. ఇది తయారవుతున్న డ్రామా అని బుద్ధిలో ఉండాలి. గతించిన విషయాల గురించి చింతించరాదు. 2వ పాయింట్. ఇది సాధారణ క్లాసు కాదు. ఇందులో కళ్ళు మూసుకొని కూర్చోరాదు.
ఎదురుగా టీచర్ను చూస్తూ ఉండాలి. ఆవళింతలు మొదలైనవి తీయరాదు. ఆవళింతలు దుఃఖానికి గుర్తు. వరదానము: సంతుష్టత యొక్క 3 సర్టిఫికేట్లను తీసుకొని తమ యోగి జీవితం యొక్క ప్రభావాన్ని వేసే సహజయోగి భవ. వివరణ: సంతుష్టత అనేది యోగి జీవితం యొక్క విశేషమైన లక్ష్యము. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో మరియు అందరినీ సంతుష్టపరుస్తారో వారి యోగి జీవితం యొక్క ప్రభావము స్వతహాగానే ఇతరులపై పడుతుంది. ఎలాగైతే సైన్సు సాధనాల ప్రభావము వాయుమండలంపై పడుతుందో అలా సహజయోగి జీవనము యొక్క ప్రభావం కూడా పడుతుంది. యోగి జీవితం యొక్క 3 సర్టిఫికేట్లు: 1 స్వయంతో సంతుష్టత, 2 తండ్రి ద్వారా సంతుష్టత, 3 లౌకిక అలౌకిక పరివారము ద్వారా సంతుష్టత. స్లోగన్: స్వరాజ్య తిలకము, విశ్వ కళ్యాణము యొక్క కిరీటము మరియు స్థితి యొక్క సింహాసనంపై విరాజమానమై ఉండేవారే రాజయోగులు. ఓం శాంతి.